హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది స్టైలిష్ వేర్స్. కిందటి వీడియోలో అయితే మనమైతే షర్ట్స్ ఫ్యాబ్రిక్ గురించి అయితే తెలుసుకున్నాం. ఈ రోజు అయితే ఈ వీడియోలో మనం ప్యాంట్ ఫ్యాబ్రిక్స్ అండ్ ప్యాంట్ టైప్స్ అయితే తెలుసుకోబోతున్నాం. మనకి షర్ట్స్ ఏ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, ప్యాంట్స్ లో కూడా అవే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, ఇంకా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి. వాళ్ళ ఫ్యాబ్రిక్స్ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్. ఈ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది స్మూత్ గా ఉంటుంది అండ్ డైలీ వేర్ కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి లైట్ వెయిట్ గా ఉంటుంది, యూస్ చేయడానికి మనకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ ని యూస్ చేసుకుని అయితే మనకైతే చినోస్, కాటన్ ట్రౌజర్స్ అండ్ జాగర్స్ మరియు కార్గో ప్యాంట్స్ ఉంటాయి. సెకండ్ వన్ వచ్చేసి డెనిమ్ ఫ్యాబ్రిక్. ఈ డెనిమ్ ఫ్యాబ్రిక్ యూస్ చేసుకుని మనకైతే జీన్స్ ప్యాంట్స్ అయితే ఉంటాయి. ఈ డెనిమ్ ఫ్యాబ్రిక్ స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ కాలం యూస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది అండ్ ఇది డైలీ వేర్ యూస్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మూడో ఫ్యాబ్రిక్ వచ్చేసి ట్విల్ ఫ్యాబ్రిక్. ఈ ట్విల్ ఫ్యాబ్రిక్ అనేది డయాగ్నల్ గా నేస్తారు, అందువల్ల ఇది స్ట్రాంగ్ గా ఉంటది. ఈ ఫ్యాబ్రిక్ యూజ్ చేసుకుని మనకి ఎక్కువ చీనాస్ అండ్ ట్రౌజర్స్ ఎక్కువగా అయితే ఉంటాయి. నాలుగో ఫ్యాబ్రిక్ వచ్చేసి క్వార్టర్ ఫ్యాబ్రిక్. ఈ క్వార్టర్ ఫ్యాబ్రిక్ నిలువు గీతల రిబ్స్ తో ప్యాటర్న్ కలిగి ఉంటది. ఈ ఫ్యాబ్రిక్ శీతాకాలానికి చాలా అనుకూలంగా ఉంటది. ఐదో ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ ఫ్యాబ్రిక్. ఈ లెనిన్ ఫ్యాబ్రిక్ చాలా తేలికగా ఉంటది అండ్ బ్రీతబుల్ గా ఉంటది. ఇది సమ్మర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ యూజ్ చేసుకుని మనకి లెనిన్ ట్రౌజర్స్ అండ్ లెనిన్ షార్ట్స్ కూడా ఉంటాయి. ఆరో ఫ్యాబ్రిక్ వచ్చేసి వూల్ ఫ్యాబ్రిక్. ఈ వూల్ ఫ్యాబ్రిక్ వెచ్చగా ఉండడం వల్ల దీనిని ఎక్కువగా మనకి శీతాకాలంలో, చలికాలంలో అనేది ఎక్కువగా వాడతారు. ఈ వూల్ ఫ్యాబ్రిక్ ని ఫార్మల్ ట్రౌజర్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఏడో ఫ్యాబ్రిక్ వచ్చేసి పాలిస్టర్. ఈ పాలిస్టర్ ఫ్యాబ్రిక్ ప్యాంట్స్ ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఈ ప్యాంట్స్ కి ఫోల్డ్స్ ఫ్రీ, ముడతలు అనేవి పడవు. ఈ ప్యాంట్స్ ని సమ్మర్ లో కాకుండా మిగతా ఏ సీజన్ లోనైనా యూజ్ చేయగలం. ఇంకో ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయన్. ఈ రేయన్ ఫ్యాబ్రిక్ స్మూత్ లుకింగ్ తో ఉంటది మరియు ఫ్యాబ్రిక్ సిల్క్ గా కూడా ఉంటది. తొమ్మిదో ఫ్యాబ్రిక్ వచ్చేసి స్ట్రెచ్ కాటన్. ఈ ఫ్యాబ్రిక్ లో కాటన్ మరియు స్పాండెక్స్ రెండు కలిసి ఉండడం వల్ల ఫ్యాబ్రిక్ అనేది సాగుతూ ఉంటది. ఇది వేర్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటది. చివరి ఫ్యాబ్రిక్ వచ్చేసి క్యాన్వాస్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా థిక్ గా ఉండడం వల్ల దీనిని ఎక్కువగా కార్గో ప్యాంట్స్ అయితే యూజ్ చేస్తారు. ఇది చాలా బలంగా ఉండడం వల్ల కార్గో ప్యాంట్స్ కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు.